ఇదిగో మీరు అరవకండి. లోపల ధర్మకర్త గారు స్పెషల్ పూజ చేయించుకుంటున్నారు. అది అయిన దాకా మీరు అడుగు లోపల పెట్టడానికి లేదు. ఎప్పుడు అనంగా వచ్చాం, ఎంత సేపని ఇలా కాసుకుని ఉండమంటావయ్యా? ఉండకపోతే ఇల్లుకి పోండి. ఏం సూరిబాబు ఇట్టా వచ్చారు, లోపలికి వెళ్తారా? అదే వెళ్ళటానికే వచ్చాను. సరే, మన వాళ్ళందరూ ఇక్కడే నుంచున్నారే, దేవాలయంలో ఖాళీ లేదేమిటి? ఖాళీలే కాదండి, మా ముఖాలకి దేవుని చుట్టాలు రాతలేదు. అదేమిటి ఎలా అంటున్నారు? లోపల ధర్మకర్త గారు వారు తాలూకు పెద్ద మనుషులు ఉన్నారండి. ఓహో, వారి తాలూకుంటే ఆ గొప్పవారుండగా మేం పోకూడదట, ఇలా మంద వేసి చంపుతున్నారు. అదేమిటండి అన్యాయం? దేవుడి దృష్టిలో గొప్ప లేదు తక్కువ లేదు, అందరూ ఒకటేనండి. పదండి వెళ్దాం, పదండి. అయ్యా దోచుకొస్తారు, మీకు బుద్ధి ఉందా లేదా? ఏమిటి బుద్ధి? అవును, దేవదర్శనంకి వచ్చే వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళని అడ్డగించేవాడివి నీకుంది. ఏమిటి బుద్ధి? ఓహో, నువ్వా? పెద్దవాళ్ళం లోపల పూజ జరిపిస్తున్నావు, ఇట్లా ఈ అలగా జనాన్ని లోపలికి తోలుకు రావచ్చా? దేవుడికి కలిగిన జనం అలగా జనం అన్న తేడా లేదు. తేడా లేదు అయితే తెలుపు నలుపు పొడుగు పొట్టి లావు సన్నం ఇదంతా ఏమిటంటావా? ఏమిటంటానా? అవి ప్రకృతి న్యాయాలు. ఆస్తులు అంతస్తులు ఎక్కువలు తక్కువలు ఇవి లోకంలో మీరు సృష్టించిన అన్యాయాలు. మీ పాపాలని దేవుడి పేరుతో కప్పిపుచ్చుకుంటున్నారు. ఇది నీ ఇల్లు కాదు, దేవాలయం. దేవాలయం నీ బాబుగారిది అనుకున్నావా? లేదు, నీ బాబుగారిది కూడా కాదని చెప్తున్నాను. ఏం కూర్చావు? ముక్కలు ముక్కలు కింద నడుపుతాను. జాగ్రత్తగా నువ్వు ఉండక న్యాయం మాట్లాడటం కూడా తప్ప. న్యాయాలు మాట్లాడడానికి నువ్వు ఎవన్నా? బాబు గారు, వాడేదో కుర్రాడు, తెలియకన్నాడు. పెద్దవాళ్ళు మీరు కోపగించుకుంటే ఎలా? బాబు నీకు తెలియదు రా బాబు. నువ్వు ఉండక. అయ్యో రా బాబు, తెలియదు రా బాబు. నాగమ్మా, ఇది మొదటి తప్పుకు నేను క్షమిస్తున్నా. నీ తమ్ముడు నువ్వు జాగ్రత్తగా చూసుకో. భగవాన్, చూశావుగా ఏమిటి దారుణం? ఈ అల్పులా నీకు పూజ సల్పువాడు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. దేవుడు సొమ్ము కూడా ఇంత బలపక్షమే తెలాక ప్రసాదం అంత కైలాసం గడికి. అక్క, నువ్వు ఇంటికి పడు, నేను ఇప్పుడే వస్తాను.
ఇదంతా వాళ్ళ పని. ఆ కైలాసం గారి పుట్ట తప్ప ఇంకొకళ్ళిస్తే ఘాతుగాని కొడిగట్టరక్క. తమ్ముడు, నువ్వు తొందరపడి ఏమన్నా చేశావు, నన్ను ప్రాణాలతో చూడలేవు. అక్క, ఘాతుగాని వాళ్ళకి చేతులు ముందేసి కూర్చోమంటావా అక్క? లేదు, ప్రతిదానికి ఒక రోజు వస్తుంది. 100 గొడ్డల్ని ఎత్తిన రాబందు కూడా చావస్తుంది. ఏం రాదక్క, బాగానే ఉంటుంది. నీకేమి తెలియదు గాని ఈ మంటలు మంటిస్తూ ఇక్కడెందుకు? రా, సత్రానికి పోదాం. రా బాబా. నువ్వా? ఏమిటి నాగమ్మా, అర్ధరాత్రి వేళ అనుకోకుండా వచ్చావు? రాకేం చేయనండి, ఉన్న కుంప కాస్త కాలి బూడిదైపోయింది. శివ శివ, కొంప కాలిపోయిందా? బూడిదైపోయిందా? పాపం, ఒంటరిగా వచ్చావే? తమ్ముడు తీసుకురాలా? లేదండి. కర్మ, ఈ కష్టాలన్నీ ఆ తమ్ముడు మూలంగానే. అయినా మీరు ఊరికి పెద్దలు, ధర్మకర్తలు, మీరే ఇలా చేస్తారా? ఎవరు? నేనా? నాకేం తెలుసు? నీ కొంప దగ్గర పెడితే నేను ఆ రాజ్యుండి. అయితే మీకు తెలియకుండానే జరిగిందంటారా? ఎందుకు తెలియదు? నీ తమ్ముడు ఉన్నాడే, వీరుడు. ఆనాడు 10 మందిలో కైలాసనాథుడు ఎదుట నన్ను అవమానపరిచాడు. భక్తుడిని అవమానిస్తే భగవంతుడు ఊరుకుంటాడు. 3వ కన్ను తెరిచాడు, నీ కొంప భగ్గుమంది. అసలు నీ తమ్ముడినే భస్మం చేసి ఉండాల్సింది. ఆపండి. మీరు చేసిన పాపాన్ని భగవంతుడిని ఎతికి చుడుతున్నారు. భగవంతుడు పేదవాళ్ల కన్నీళ్ళలో కాపురం ఉంటారు గాని మీలాంటి పాపాత్మలు చెప్పు చేతల్లో కాదు. ఏమిటి వాగుడు? అవునులే, ఆ పొగరబోతు అక్కరేగా నువ్వు. వాడే పొగరపోతైతే మీ ఇల్లే తగలబెట్టి ఉండేవాడు. నాగమ్మ, నాగుపావులా బుసలు కొడుతున్నావు. మర్యాదగా పోయి నుంచి. వెళ్తాను, కానీ నా కడుపు మంట ఊరికి పోదు. మావయ్య, ఇదేం బాగోలేదు. పేదవాళ్ళ ఉసురు ఊరికే పోదు. ఆడవాళ్ళ దగ్గర నుంచి అడగకుండానే వస్తున్నాయి సలహాలు. పద పద ఊరికి. ఏదైనా సహాయం చేస్తే ఆగు ఆగు ఆగు. నాగమ్మ, ఆగమంటుంటే పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను విను. నాగమ్మ, పొరపాటు అయిపోయింది, క్షమించు. క్షమించాల్సింది దేవుడు. ఆహా ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు. ఇగో నాగమ్మ, నువ్వు కష్టంలో ఉన్నావు కదా, ఆదుకున్నావని, ఏదో నీకు తోడు నీడగా ఉన్నావని ఏదో చిలక గౌరవం కళ్ళగా పట్టు. ఈ డబ్బు నాకు అక్కర్లేదు, దానికి అట్లేదు. అమ్మమ్మ, అక్క, అక్క,
కల్లో సహితం ఊహించలేని అఘాతం నా తలపైన పడింది. ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీకు ముఖం చూపలేక నిన్ను వదిలి వెళుతున్నాను. నువ్వు కూడా ఈ పాపిష్టి గ్రామంలో ఉండొద్దు. ఎక్కడికైనా వెళ్ళు. 100 ఏళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు. ఇదే నా ఆఖరి కోరిక. అదే నాకు మనశ్శాంతి. నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నా యందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం. అక్క అక్క తమ్ముడు, కల్లో సహితం ఊహించలేని అఘాతం నా తలపైన పడింది. ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీకు ముఖం చూపలేక నిన్ను వదిలి వెళుతున్నాను. నువ్వు కూడా ఈ పాపిష్టి గ్రామంలో ఉండొద్దు. ఎక్కడికైనా వెళ్ళు. 100 ఏళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు. ఇదే నా ఆఖరి కోరిక. అదే నాకు మనశ్శాంతి. నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నా యందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం. అయ్యా, నాగమ్మ ఏమైపోయిందో ఏమో కనిపించనే లేదుటండి. అంతా చచ్చిపోయిందని అనుకుంటున్నారండి. నాగమ్మ చచ్చిపోయిందా? ఆ తల్లిని ఏ పాపిష్టి ముండా కొడుకు ఏం చేశాడో ఏమో. రైట్, లేకపోతే ఆ అమ్మ ఊరికే చచ్చిపోద్దా అండి? వాడి మంచి నాశనం అయిపోతుందండి. నేను చెప్తున్నాను, ఆ అమ్మ నిప్పు లాంటిదండి. నాగమ్మ పగబట్టిందంటే నాగుపం కదండి. చచ్చిన దెయ్యం అయి పేక తింటుంది. అది రగతం తాగుతుంది. నేను చెప్తున్నాను. గొంతు పట్టుకున్నా మంచి పట్టు. అయ్యా చెప్తాం బాబు. నేనే లోకంలో ఉన్నాను. యమలోకమా చేపలోకమా చెప్పండి. వచ్చి మా లోకంలో ఉన్నావురా. నేను సూర్యుని. ఎప్పుడొచ్చావు? సరే, ఏ కాలేజీలో చదువుతున్నావురా? పెయిన్ వాళ్ళు చదివే కాలేజీలో. అలాంటి కాలేజీ అవుతుందా? అవే ఎక్కువగా ఉన్నాయి. రాసిన వాళ్ళు చదివే కాలేజీలో. నేనా? నేను వస్తా. ఈ టౌన్ లో నువ్వు ఎక్కడికి పోతావు బ్రదర్? నా రూమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కార్డు ముక్క రాసి టీఎం రెడీగా వస్తుంది. అబ్బే, నేను ఒకరికి భారంగా ఉంటే నాకు ఇష్టం లేదు. అయ్యయ్యో, నన్ను పరాయవాడికి చేయదు బ్రదర్. ఒకసారి నిన్ను మోసం చేశాను. నేను డ్యామ్ ఫూడ్ని ఇడియట్ రాస్కిల్ బ్రదర్. మీరు రుణం ఎలాగైనా తీసుకోవాలి బ్రదర్. బ్రదర్ నా మాట విను బ్రదర్. ఇది టౌను, ఇలాంటి జుట్టు ఉండకూడదు. చూడు, నాలాగే చక్కగా ట్రూ కట్ ఉండాలి. నీకు కట్ చేయిస్తా బ్రదర్. బ్రదర్ కట్టింగ్ బ్రదర్.
నీకేం భయం లేదు. కమాన్. కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి. భద్రం భద్రం పడిపోతా నీకేం బ్రదర్. కొంచెం ఒక కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మామ కళ్ళు మూసుకో మామ కళ్ళు మూసుకో బంగారు కళ్ళు మూసుకో. గోవింద మా అమ్మాయి చూడు బుద్ధిగా క్రాఫ్ట్ చేయించుకుంటే నాకంటే అందంగా ఉంటావు. గురగండి అయ్యా. Now, let us begin the lesson. What is this? Yeah. Correct. Now, boy, what is this? It is tea. Sit upon the bench. It is not D. It is B. It is big. Now, what is this? It is F. 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 నువ్వు చెప్పేది నేను చెప్పేది F. 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 Yes. Let's out. Yes. Hello? 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 Oh. This is for you. Thank you. Mention not Mr. Suresh. Suresh. Yes. Suri cancel. ఈ రోజు నుంచి you are Mr. Suresh. Mr. Suresh. Yes. జలజా ఆటలో కూడా మనమే ఫస్ట్ మార్కు కొట్టేశాం. ఈ వారం అంతా మనం ఖాళీగా జాలీగా తిరిగేయాలి. ఎలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తావో చెప్పి. ఇక్కడ ఉండే జాలి చాలు. మనం బయటకు వెళ్ళామంటే పాపం అందరూ మనీ చూసి జాలి పడాల్సి వస్తుంది. అదేమిటే సెలవులు ఇచ్చింది మనం ఇంట్లో కూర్చోడానికే. పరీక్షల ముందు సెలవులు ఇచ్చేది ఇంట్లో కూర్చోడానికి, బుద్ధిగా చదువుకోవడానికే మంగమ్మ. అది కాదే జలగమ్మ. చదివి చదివి బుర్ర చట్టిదేళ్ళుంటుంది. కాస్త అలా అలా తిరిగి గాలి పోసుకొని పరీక్షలకు ఫ్రెష్ గా రండి అని. నా బుర్ర ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. నాకేం ప్రోగ్రాం లక్కర్లే. నోనో అదేం కుదరదు. నువ్వు మా నాయకురాలి. మా ఇష్టాన్ని నువ్వు అమలు జరపాల్సిందే అంతే. కాదన్నావా సత్య పరీక్షలో ఇక్కడ బయట ఎక్కువ సమ్మె చేస్తాం. రండి అంతా రండి. బాగుంది. నేనేం ఫ్యాక్టరీకి వెళ్ళినా నా ముందు సమ్మె చేయడానికి.